విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నిన్న రాత్రి అరౌండ్ 3:20 అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ 6 గంటల నాకు వచ్చిన కాల్ ఈరోజు మొదట జరిగింది. మొదట నాకు పొద్దున అరౌండ్ 7 o'clock అయిపోతే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండు, పైనకెట్లకెళ్ళి వచ్చిండు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకున్న అన్ని మూసుకొని వచ్చినాము అన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసి ఉందమ్మా, దాంట్లోకి వెళ్ళి ఏమైనా వచ్చినారేమో వీళ్ళు, అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మర్చిపోయినామేమో, డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే, ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది. వీళ్ళందరూ నేను కోపడ్డా, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చి ఉండాలా, ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోలేదు. 1.5 hour ఉన్నాడు, గంటన్నర ఉన్నాడు. ఏ రూమ్ కూడా తెరవడానికి ట్రై చేసినాడు. మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏమి లెక్క, ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో లెక్క, అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఉండే లేని 4 ఏళ్ళనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు 200 meters కూడా ఉంటుందో ఉండదో. ఆయన ఇంటికి మా ఇంటికి మధ్య రోడ్డు కొట్టి అడ్డం, అసలు ఆయన ఉంటాడు, ఇతరులు నేను ఉంటాను. ఆ కార్నర్ ఆయన, ఈ కార్నర్ నేను. మా రోడ్లో మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంతో మెలకొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి, నోరు మూసైనా చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తో గిత్తో ఉంటే ఇప్పుడు తెలియదు, మన దగ్గర ఏముందో మనకు తెలియదు కదా. ఇది చాలా అంత అది తలుచుకుంటే భయం అవుతుంది. దొంగ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు, నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నేను లేకుండా ఇంటి దగ్గర ఎవరు, మా డ్రైవర్ తప్ప ఇంకెవరు ఉంటారు. నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం అడిగినాను. ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటా. పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా, హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు, ఎప్పుడైనా పోతే నైట్ పోతా, మళ్ళీ పొద్దున వస్తుంటా. సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. నాకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హాఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ద టైం నెలలా 25 రోజులు బయటనే ఉంటా, 5 రోజులు ఇంట్లో ఉంటేనే ఉంటాను. నైట్ పూట, రాత్రుల పూట 25 రోజులు బయటనే తిరుగుతుంటాను. ఇలా కనీసం 25 రోజులు బయట తిరుగుతుంటాను. సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని, సరే గతంలో కూడా మంత్రిగా చేసిన, సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నా, సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, మేము వచ్చినప్పుడు రావచ్చు, లేనప్పుడు రావచ్చు. కానీ ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్, నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటిది ఈరోజు అనిపిస్తుంది. ఎన్నడూ కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో, ఏముంటలే ఏం చేస్తాం అనేటటువంటి విధంగా ఉండేది. ఎప్పుడైనా నేను బయటకు పోయినా 10 సార్లు రాత్రి 12 గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటా. డోర్లు వేసుకున్నారా, గేట్లు వేసుకున్నారా, సీసీ కెమెరాలు చూస్తుంటా చుట్టుముట్టు. నేను రాత్రి 1 గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా. చుట్టుముట్టు కెమెరాలు చూస్తూనే ఉంటాను. అందరు పడుకున్నారా, అన్ని గేట్లు వేసుకున్నారా, డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను. నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటాను. బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం. మరి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దేనికోసం వచ్చిండ్రు, ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు, ఏ రకంగా ఉద్దేశంతో వచ్చిందో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది. అసలు ఏం అర్థమైతలేదు, దీంట్లో ఏందనేది అసలు అర్థం కాని విషయం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అట్లాంటి వాళ్ళు ఏమన్నా నంబర్లు ఉంటే కూడా ఇవ్వని అన్నారు. అప్పటి నంబర్ కూడా ఇచ్చినాం మనం. సరే వాళ్ళు ఇంట్లో పని చేసి పోయిన వాళ్ళు వస్తే దొంగతనం కోసమే రావాలి కదా. ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు, దొంగతనం కోసమే రావాలి. దొంగతనం ఏదైనా తీసుకుపోవాలి కదా వచ్చినోడు.
ఏ దొంగతనం కాలేదు, ఏమి తీసుకుపోలేదు. సో దానికనే పెద్ద వరి ఇక్కడ. ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసింది. ఎందుకోసం వచ్చిండు, ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది? ఇంకెవరు ఉంటారని వచ్చిందా, ఎంతమంది ఉంటారని వచ్చిందా, ఏముంటుందని వచ్చిందా, ఏది కోసం వచ్చిందో మాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు. మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి నక్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు, అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక, కానీ ఎక్కడో చోట మాకు మెరమెర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో. నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన, వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ఎమ్మెల్యే, వారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో. మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా లెటర్ కూడా ఇచ్చాను. ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. సో నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.